చిరంజీవి గారు హైదరాబాద్‌లోని నాంపల్లి సిటీ సివిల్ కోర్ట్‌లో ఒక పిటిషన్ ఏశారు. ఆ పిటిషన్ నా వ్యక్తిగత ప్రచార హక్కులకు రక్షణ కల్పించండి అని చెప్పి కోర్ట్‌కి ఆయన విన్నవించుకుంటూ వేసిన పిటిషన్. అంటే ఏంటంట, చిరంజీవి గారు అంటే చిరంజీవి అనే పేరు, మెగాస్టార్ అనే పేరు, చిరు అని అంటే తనకున్నటువంటి బిరుదులు, తన పేరును కొన్ని డిజిటల్ మీడియాలో వాడుకుంటున్నాయి అని, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాడుకుంటున్నాయి అని, కొన్ని వాణిజ్య సంస్థలు కూడా వాడుకుంటున్నాయి అని, దీనివల్ల వాళ్ళు ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు అని. కాబట్టి నా పేరును గానీ, నా బిరుదును గానీ, నా నిక్‌నేమ్‌ను గానీ ఏవి ఉపయోగించకుండా వాళ్ళు నాకు రక్షణ కల్పించండి నా పేరుకు. అంటే వ్యక్తిగత రక్షణ, నా పేరును వాడుకోకుండా ప్రచార రక్షణ కల్పించండి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు చిరంజీవి గారు. సో దీన్ని విచారించినటువంటి సిటీ సివిల్ కోర్ట్ చిరంజీవి గారు కోరిన మేరకు ఆయన వ్యక్తిగత ప్రచార హక్కులకు రక్షణ కల్పించుకుంటూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అంటే ఆర్థిక ప్రయోజనాలు కలిగే విధంగా వాణిజ్యంగా అంటే ఆయన డబ్బులు సంపాదించుకునే ఆ క్రమంలో చిరంజీవి గారి పేరు ఎవరు వాడొద్దు, మెగాస్టార్ అనే పేరు వాడొద్దు, చిరు అనే పేరు కూడా వాడొద్దు ఆయన పర్మిషన్ లేకుండా. ఎవరు వాడాలి అన్నా కూడా ఆయన పర్మిషన్ కంపల్సరీ అని కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఈ మధ్య సెలబ్రిటీలు అంటే బేసిక్గా ప్రతిదీ కూడా వాళ్ళ పేరు మీదనే వాళ్ళు చాలా అడ్వర్టైజులు, ప్రమోషన్లు అన్నీ చేసుకుంటూ అంత డబ్బులు తీసుకొని చేస్తూ ఉంటారు కదా. మరి వేరే సంస్థలు వాళ్ళ పేరు వాడుకుంటే వీళ్ళకి డబ్బులు రావు కదా. అదే ఎవరైనా కనుక అనుమతి తీసుకొని పేరు వాడుకుంటే అప్పుడు డబ్బులు వస్తాయి. సో వాళ్ళ పేరు వాడాలి అనుకున్నా కూడా అనుమతి తీసుకోవాలి అని ఈ మధ్య పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీలు మొత్తం మీద ఈ విధంగా రక్షణ అయితే తెచ్చుకుంటూ ఉన్నట్లున్నారు.